నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచల టీవీ స్పెయిన్ న్యూస్. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆడిటోరియానికి చేరుకున్న మంత్రికి గిరిజన బాలికలు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. గిరిజన సాంప్రదాయ థీమ్సా నృత్య ప్రదర్శనలో మంత్రి కొండపల్లి ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు భాగస్వాములై వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో గిరిజన బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముందుగా అడవి తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో జిల్లాలో అందుబాటులో ఉంటానని, నాయకులు వచ్చి తమ సమస్యలపై చర్చించాలని సూచించారు. గిరిజనులకు విద్యను అందించేందుకు అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎంతగానో కృషి చేస్తారని కొనియాడారు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించి గిరిజనులకు ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. గిరిజన గ్రామాల్లో చక్కని విద్య, వైద్యం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో 13,000 మంది బాలికలతో థీమ్సా నృత్యాన్ని ప్రదర్శించి గిన్నీస్ రికార్డును సాధించడమే కాకుండా వారి సాంప్రదాయ నృత్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లామని మంత్రి చెప్పారు. స్థానిక జిల్లా స్థాయి సబ్ జూనియర్, జూనియర్ క్యాడెట్, సీనియర్ విభాగాలు 19వ టైక్వాండో పోటీలు అత్యంత వైభవంగా ముగిశాయి. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన సుమారు 200 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి వెంకటేశ్వరరావు, గాయత్రి విద్యా సంస్థల అధినేత నరేంద్ర విచ్చేశారు. గౌరవ అతిథులుగా రాష్ట్ర టైక్వాండో సెక్రటరీ సిహెచ్ వేణుగోపాలరావు, గురానా రాధిక, కొండపల్లి సింధు, వడ్డాది మల్లేశ్వరరావు పాల్గొని పోటీలను పర్యవేక్షించారు. ఆదివారం జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నగరంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్లో ఆదివాసీ దినోత్సవం వినియోగదారుల ఫోరం అధ్యక్షులు మరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాలో ఉన్న మొత్తం 15 రైతు బజార్ల ఆదివాసీ రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖపట్నం జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు పి సుధాకర్ మాట్లాడుతూ గిరిజన రైతులు పండించే పంటలు మంచి నాణ్యతతో ఉంటూ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, మార్కెటింగ్ శాఖ సంయుక్త ఉప సంచాలకులు శ్రీనివాస్, కిరణ్, వినియోగదారులు సంఘం సభ్యుడు సత్యకుమార్, ఎంవీపీ రైతు బజార్ ఎస్టేట్ అధికారి కె వరాహాలు, సహాయకుడు జి కనకరాజు, చిట్టివలస రైతు బజార్ ఎస్టేట్ అధికారిని సత్యకళ, నగరంలోని అన్ని రైతు బజార్లో గిరిజన రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలు రైతు బజార్లో పనిచేస్తున్న గిరిజన ఎస్టేట్ అధికారులను ఘనంగా సన్మానించారు. అనకాపల్లిలో ప్రతిష్టాత్మకంగా జరిగిన జార్జ్ క్లబ్లో ఎన్నికల్లో అధ్యక్షులుగా డివిఎస్ సూర్యనారాయణ, కార్యదర్శిగా కొనతాల మురళీకృష్ణల ఎన్నికయ్యారు. కోశాధికారిగా సూరిశెట్టి మహాలక్ష్మీనాయుడు, సహాయ కార్యదర్శిగా వెదురుపర్తి సుందరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే డైరెక్టర్లుగా కొనతాల గంగాధర్, కర్రి ఆదినారాయణ, కొనతాల శ్రీనివాసరావు, బిల్లపాటి గంగాధర్, భీమరశెట్టి పైడి నాయుడు, పావాడ సత్యారావు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎన్నడూ లేని విధంగా సాధారణ ఎన్నికలను తలపించేలా హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. కాగా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన దాడి బుజ్జి, కొనతాల మురళీకృష్ణ, పాలకవర్గ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
బహిరంగ ప్రదేశాలను జూదానికి అడ్డంగా మార్చుకుంటే సహించేది లేదన్న సందేశాన్ని భీమిలి పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలపై కన్నేసి ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలతో నిఘా పెంచుతున్న సిఐ దివాకర్ యాదవ్ పర్యవేక్షణలో పోలీసులు తగరపు వలస మార్కెట్లో పేకాట ఆడుతున్న వారిపై దాడి చేశారు. తగరపు వలస మార్కెట్లో పేకాట జరుగుతున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. నగదు పనంగా పెట్టి పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 5,400 స్వాధీనం చేసుకున్నారు. పాడేరులోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సాంప్రదాయాలు, సంక్షేమాన్ని స్మరించుకుంటూ ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించడం ఆనందంగా ఉందని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పిబికే పరిమళ పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ముందుగా గిరిజన విప్లవ వీరులు, అమరవీరులు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు, మాజీ ఎంపీ కీసే మల్లుదొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కోమరం భీం, అల్లూరి సీతారామరాజు, గంటదొర చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారు పార్టీ నియమాలను పాటించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతి నగరం పార్టీ కార్యాలయంలో బొండపల్లి మండలం గరుడబెల్లి గ్రామానికి చెందిన 12 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చి తెలుగుదేశం పార్టీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని సీనియర్ పార్టీ నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. రాజకీయాల్లో యువకులు చైతన్యవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన యువకుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాజకీయాల్లో యువకులదే కీలక పాత్ర అని, ఆ దిశగా యువకులు అడుగు వేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తని గుర్తించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నక్కపల్లి మండలం చిన్నదొడ్డిగల్లు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వేంపాడు పిఎసిఎస్ చైర్పర్సన్, గ్రామ మాజీ సర్పంచ్ వెలగా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని శ్రీనివాసరావు తెలిపారు. వేల మంది రైతులకు, కార్మికులకు జామి మండలం అభివృద్ధికి కారణమైన భీమ్ సింగ్ చక్కెర పరిశ్రమ కేవలం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణంగా మూసేసి పరిస్థితికి కారణమని, వెంటనే భీమ్ సింగ్ చక్కెర పరిశ్రమను మూసివేయాలన్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భీమ్ సింగ్ చక్కెర పరిశ్రమ 1960లో ప్రారంభమైంది, 60 ఏళ్ల పాటు నడిచిందని అన్నారు. 16,000 మంది షేర్ హోల్డర్స్ తో నడిచింది. నేడు కూటమి ప్రభుత్వం ఎవరికి చెప్పకుండా ఏపీఐఐసికి అప్పగించే నిర్ణయం చాలా అన్యాయమని అన్నారు. 1,500 మంది కార్మికులు, రైతులు ఉపాధి పొందే వారన్నారు. వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రైతులకు మేలు చేసే విధంగా ఆలోచించాలని డిమాండ్ చేశారు. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ.